మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారు అంద్రినీవ నీళ్లు ఇప్పుడే వదిలాడు. ఇదేనండి అంద్రినీవ నీళ్లు. ఈ నీళ్లు ఇప్పుడే మన తుమ్మిశెట్టిపల్లి దాటి ముల్లూరు కృష్ణాపురం దాటి కుప్పం ప్రాంతానికి వెళ్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, ఇట్లా ఆ కుప్పం సైడ్ చూడండి, మీరు వదిలేశారు ఆ రోజు నీళ్లు రాలే, 10 గంటల టైంలో మాయమైపోయా. కానీ మా నారా చంద్రబాబు నాయుడు వదిలేవాడు చూడండి, కృష్ణమ్మ పరుగులెడుతూ వస్తా ఉంది. మన దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దయాదాక్షిణాలతో మన నారా చంద్రబాబు నాయుడు ఆశీర్వాదంతో ఎండిగా చల్లగా నీళ్లు, లెక్కలేని నీళ్లు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఈ కాలువలోకి వస్తే కూడా నువ్వు కొట్టుకొని వెళ్ళిపోతావు, అంత నీళ్లు వస్తా ఉన్నాయి. ఇబ్బంది లేదు. కుప్పం ప్రాంత ప్రజలంతాను, రాయలసీమ ప్రజలంతా కూడా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యంగా రైతులైతే అంత సంతోషంగా ఉన్నారు. ఇదేనండి, ఇదే అంద్రినీవ నీళ్లు, నిజమైన నీళ్లు. నువ్వు వచ్చావు, హెలికాప్టర్లో వచ్చావు, పెద్ద మీటింగ్ పెట్టావు, చంద్రబాబు నాయుడు తిట్టాకే సరిపోయి నీ మీటింగ్ అంతాను. కానీ ఈ రోజు ఏమైంది, చంద్రబాబు నాయుడు ఇంకా రానేలే అంద్రినీవ కాలువ దగ్గరికి, కానీ నీళ్లు మాత్రం వస్తూ ఉన్నాయి. చూడండి ఎంత కృష్ణమ్మ నీళ్లు. మనం ఎప్పుడన్నా దీనికి పోవాలంటే, పుష్కరాలకు పోవాలంటే, గోదావరిలో మునగాలంటే మనం ట్రైన్లో పోతామంటే కృష్ణమ్మ నీళ్లు మునిగాకి. ఇప్పుడు అంత దూరం పోయే పని లేదు. ఇక్కడే మునిగొచ్చు, ఇక్కడే స్నానాలు చేయొచ్చు, ఇక్కడే అన్ని కూడా ఇదైతుంది. రైతాంగానికి మాత్రము నారా చంద్రబాబు నాయుడు అంత రుణపడి ఉన్నాము, కుటుంబ రైతులంతాను చంద్రబాబు నాయుడికి. సార్, మీరు ఈ 40 ఏళ్లు కాదు, ఇంకా 40 ఏళ్లు కూడా కుప్పానికి మీరే ఎమ్మెల్యే, ఆంధ్ర రాష్ట్రానికి మీరే ముఖ్యమంత్రి. ఇబ్బందే లేదు. రైతులను ఆదుకున్నారు కాబట్టి రైతాంగం అంతా మీ తోడే. చూడండి నీళ్లు, కృష్ణమ్మ నీళ్లు చూడండి, కలకలని ఎంత ఫాస్ట్గా వస్తుందో చూడండి. ఎక్కడైనా ఇదేంగా ఈ మాత్రం తప్పు నీళ్లు వదిలాడా? ఉప్పు నీళ్లు వదిలేదు. గుట్టెట్టి గేట్లు పెట్టి ఎత్తుకొని పొడిసిరి, సినిమా సెట్టింగ్లు వేసిరి, అట్లేమీ లేదు. ఒరిజినల్ నీళ్ళండి. ఆ రైతులంతా చూడండి ఎంత సంతోషంగా ఉండారో. ఆ రైతాంగం అంతా అంత సంతోషపడతా ఉండారు నీళ్ళు వస్తా ఉంటే. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం.